119వ కీర్తన 130వ వచనాన్ని చదువుదాం. 119, 130వ వచనము. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ద అన్ఫోల్డింగ్ ఆఫ్ యువర్ వర్డ్ గివ్స్ లైట్, ఇట్ గివ్స్ అండర్స్టాండింగ్ టు ద సింపుల్. ఈ 3-4 రోజుల్లో మీరు చాలా వాక్యాన్ని మీరు విన్నారు. వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యము వెల్లడి అగినప్పుడు వెలుగు కలుగుతుందని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మీరు వెలిగించబడ్డారని, దేవుని వాక్యపు వెలుగులో మీ జీవితాన్ని సరి చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఇది ఆఖరి వర్తమానం. ఇప్పటికే చాలా వర్తమానాలను మీరు విన్నారు, చాలా వాక్యాన్ని మీరు విన్నారు, చాలా విషయాలు మీరు విన్నారు, గొప్ప సంగతులను మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? సాధారణంగా ఫైనల్ సెషన్లో ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ ఒక వంతు, వీటిని అన్నిటినీ పట్టుకొని ఇప్పుడు బయటికి వెళ్తారు, మీ ఇంటికి వెళ్తారు, మీ కాలేజెస్కి వెళ్తారు, మీ స్కూల్స్కి వెళ్తారు, మీ ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? వెళ్ళిన తర్వాత మన బాధ్యత ఏంటి? మీకోసం ఒక చిన్న క్లిప్ నేను చూపించాలని అనుకుంటున్నాను వాక్యంలోనికి వెళ్ళే ముందు. ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో పంచుకునే ముందు, ప్రస్తుతం ఉన్న యవ్వన సమాజం గురించి గత ఆగస్టు నెలలో వైజాగ్లో జరిగిన ఒక ప్రోగ్రాంలో నన్ను మాట్లాడమని పిలిచినప్పుడు ఈ ప్రజెంటేషన్ చిన్న 6 minutes ప్రజెంటేషన్ తయారు చేశాను. అది మీకు ఒకసారి వినిపిస్తారు లేదా చూపిస్తారు. స్క్రీన్ చిన్నది కాబట్టి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ మీరు చూడాలని వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 7 ఒక యవనస్తుడు అమెరికా దేశం నుండి చైనా దేశానికి వెళ్ళాడు. యూత్ ఫర్ క్రైస్ట్ అన్న యవన బృందంలో చేరాడు. ప్రభు కొరకు మంటతో ఉన్నాడు ఏదైనా చేయాలని. కానీ ఒక పక్కే ఛార్జీలు ఉన్నాయి చైనా దేశం వెళ్ళడానికి. 1947వ సంవత్సరంలో చైనాలో హోనాలూలు అన్న ఊరికి బయలుదేరి వెళ్ళాడు. ఒక పక్క ఛార్జీ పెట్టుకొని, తన దగ్గర ఇంకేమీ లేదు, కానీ హృదయం నిండా వేదన ఉంది, బాధ ఉంది, భారం ఉంది, ప్రభు కొరకు ఏదైనా చేయాలని. తాను బయలుదేరి చైనాలో 4 నెలలు ఉన్నాడు. చాలా చోట్ల సువార్త కూడికలు పెట్టాడు. అనేక 100 మంది మారు మనసు పొందారు. కానీ చైనాలో కమ్యూనిజం రాజ్యం వెళుతున్న రోజులవి. ఎక్కడ చూసినా పేదరికం, పిల్లల్ని కనేసి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. 4 నెలల్లో అద్భుతం జరిగింది. ఛార్జీలకు డబ్బులు వచ్చినాయి. తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఆ రోజు తన బైబిల్ని తీసుకొని బైబిల్లో మొదటి పేజీలో ఈ మాట రాసుకున్నాడు. తన బైబిల్లో మొదటి పేజీలో ఈ మాట రాసుకున్నాడు. ఏమనో తెలుసా? లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ విత్ ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని గుండెను బద్దలు చేయు విషయాలు నా గుండెను కూడా బద్దలు చేయును గాక. లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ బై ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని గుండెను బద్దలు చేసే విషయాలు నా గుండెను కూడా బద్దలు చేయునుగాక. ఆయన పేరే బాబ్ పియర్స్. వరల్డ్ విజన్ అన్న సంస్థని స్థాపించాడు. సంఘాల దగ్గరికి వెళ్ళి అవసరతని చెప్పాడు. ఎంతమంది బయట నశించిపోతున్నారు, క్రీస్తు ప్రేమను వారికి తెలియచేయాలి, వారికి ఏదైనా చేయాలని చిన్నగా ప్రారంభించిన ఆ సంస్థ ఈరోజు 100 దేశాల కంటే ఎక్కువ మందికి, లక్షల మంది పిల్లలకు శరణాన్నిచ్చే అద్భుతమైన సంస్థగా దేవుడు దాన్ని దీవించాడు. యంగ్ పీపుల్, దేవునికి ఈరోజు కావలసింది నీ ఎబిలిటీ కాదు, నీ అవైలబిలిటీ. దేవునికి కావలసింది నీ డబ్బు కాదు, దేవునికి కావలసింది నీవే. ఈ పరిస్థితుల్ని, ఈ దృశ్యాల్ని చూస్తున్నప్పుడు, ఆడియో సరిగా లేక మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు మన చుట్టూ ఎంతమంది యవనస్తులు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు.
ఒక పక్క డ్రగ్స్ కి బానిస అయిపోతున్నారు. 2 నెలల క్రితం టీవీ ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఒకటే న్యూస్ వచ్చేది. ఎంతమంది డ్రగ్స్ కూరల్లో కూరుకుపోయి చావు మరణాలతో పోరాడుతున్నారు. స్నేహితులారా, ఆ దృశ్యాన్ని చూచినప్పుడు నీకేమైనా అనిపిస్తుందా? ఈ దేశంలో 42% మంది ప్రజలు యవనస్తులు. 42% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ యంగ్. ప్రపంచం ఈ దేశాన్ని యంగ్ ఇండియా అని పిలుస్తుంది. ఈ దేశంలో పుట్టి పెరుగుతున్న మనము ఇంత మంచి అవకాశాలను పొందుకొని, ఎంత వాక్యాన్ని విని, ఎంత నేర్చుకొని బయటికి వెళ్ళి సమాజానికి మనం ఏమి చేయాలనుకుంటున్నావు? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ప్రభావితం చేస్తున్నాయా? నీ చుట్టూ నువ్వు చూస్తున్న వార్తలు గాని, వింటున్న వార్తలు గాని నీ జీవితంలో కదలికని తీసుకొని వస్తున్నాయా? నీవు ఒక క్రైస్తవుడు అయితే, నీవు యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి అయితే నీ హృదయము స్పందిస్తుందా? నీ హృదయ స్పందన ఏంటి? ఆ రోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చే క్రమంలో చర్చ్ దగ్గర ఆగి వెళ్దామని చర్చ్ దగ్గర ఆగాను. కారు బయట రోడ్డు మీద ఆపాను. చర్చ్ మెట్టులు ఎక్కుతుంటే చర్చ్ తలుపులు తెరిచి ఉన్నాయి, మూసున్నాయి, కానీ లాక్ చేసి లేదు. ప్రోగ్రామ్ ఏమీ లేదు ఆ రోజు, కానీ లాక్ చేసి లేదేంటని నేను ఆ తలుపును అట్లా తెరిచాను. అలా తెరిచినప్పటికీ ఆ తలుపు వారున దాక్కొని ఉంది ఒక అమ్మాయి. 16-17 సంవత్సరాలు ఉంటే ఆ అమ్మాయికి అంతే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆ అమ్మాయి. కాలేజ్ యూనిఫామ్ లో ఉంది. నేను తలుపు తీయగానే కుక్క పిల్ల పారిపోయినట్లు నన్ను తప్పించుకొని పారిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఒక నిమిషం భయం వేసింది. ఎవరి అమ్మాయి? మెట్లు దిగి వేగంగా వెళ్ళిపోయింది ముందుకి. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ ఆమెను అనుసరించాలనుకున్నాను. ఒక పక్క వేదన, ఒక పక్క భయము. ఎవరి అమ్మాయి? స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఉంది, కాలేజ్ బ్యాగ్. ఇంకా పక్కనే లారీ ఆగుంది రోడ్డు మీద. లారీ పక్కకెళ్ళి ఉంది. ఆ కాళ్ళు రెండే నాకు కనిపిస్తున్నాయి లారీ కింద నుండి. ఆమె అక్కడ ఏం చేస్తుందో నాకు అర్థమవలే. ఒక 2 నిమిషాల్లో కొంచెం పక్కకెళ్ళి ఆమె ఏమి చేస్తుందో చూడ్డానికి ప్రయత్నించా. ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాగ్ లో నుండి మత్తు తీసుకుంది. రోడ్డు వారన మత్తును పీల్చుకుంటూ వణికిపోతుంది. అమ్మాయి దగ్గరికి వెళ్లే లోపు పారిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ నా హృదయంలో భారము నిండిపోయింది. అయ్యో, ఏంటి ఈ ప్రజలు, ఏంటి మా యవనస్తులు? ఎక్కడో లేరు, మన చుట్టూ ఉన్నారు. ఎంతకాలం మన గురిండే మనం ఆలోచించుకుంటాం. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు నీకేమనిపించడం లేదా? దేవుని హృదయం ఎలాగుంటూ ఉంటది నువ్వు ఒకసారి ఆలోచించు. ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి మానవ పాప పరిహారార్థమే తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మృత్యుంజయుడే తిరిగి లేచిన ప్రభువు హృదయాన్ని చూడు. బాబ్ పియర్స్ అన్నాడు, అందుకే దేవుని గుండెను బద్దలు చేసే సంఘటనలు నా గుండెను కూడా బద్దలు చేయును గాక. లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ బై ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఈరోజు అది నీ ప్రార్థన కాగలదా? ఈరోజు మీ ముందు ఒక యవనస్తుని పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అవసరతకి స్పందించిన యవనస్తుడు, రెస్పాండెడ్ టు ద నీడ్. అవసరానికి స్పందించిన ఒక యువకుడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయాన్ని ఉదయకాల సమయంలో మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. మీ చేతిలో బైబిల్ ఉంటే నెహెమ్యా 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాల్ని మనము ధ్యానము చేయబోతున్నాం ఈ ఉదయకాలంలో. నెహెమ్యా 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్ని చదువుతున్నాను నేను. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అని ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శాసనంలో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఫ్రెండ్స్, మై టాపిక్ టుడే ఈస్ the wall is broken down. పడద్రోయబడిన ప్రాకారము. The wall is broken down.
గోడ కూలిపోయింది. ఏ ప్రాకారము కూలిపోయింది? ఈ రోజున మన పట్టణాల్లో, మన రాష్ట్రాల్లో, మన దేశంలో కూలిపోయిన గోడలు. ఎక్కడ నీతి కనిపించడం లేదండి. భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం మన చుట్టుపక్కన. నీకేమైనా అనిపిస్తుందా? నెహెమ్యా జీవితాన్ని ఒకసారి చూడండి. స్నేహితులు వచ్చారు, సహోదరులు వచ్చారు. ఏం జరిగింది? ప్రాకారము కూలిపోయింది. నాకు అనిపిస్తా ఉంది, ఈ సమాజంలో మౌలిక విలువలు ప్రాకారము కూలిపోయింది. The vertical wall is broken down. The moral wall is broken down. ఎక్కడ చూసిన పాపము, ఎక్కడ చూసిన అవినీతి, ఎక్కడ చూసిన అక్రమము, భయంకరమైన పరిస్థితులు వినవలసి వస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుండి న్యూస్ పేపర్ చూసిన అదే. నేను ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత ప్రకాశ్ అన్న న్యూస్ ఛానల్ పెట్టాడు. న్యూస్ చూస్తా ఉన్నాడు. గంటన్నర సేపు న్యూస్ చూసాం. నేను అడిగాను, అన్న గంటన్నర అయింది కదా మనం న్యూస్ చూస్తా ఉండి, ఒక్కటైనా మంచి వార్తను చూడగలిగామా? ఈ దేశంలో ఒక్కటైనా ఏదైనా పురోగతి సాధించినట్లుందా? ఆ గంటన్నర సేపులో చూపించింది రేప్ కేసుల గురించి, చూపించింది సంఘ విద్రోహుల శక్తి గురించి, చూపించింది భయంకరమైన అక్రమాల గురించి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, ప్రాకారములు కూలిపోయినాయి. The wall is broken down. నెహెమ్యా, మన ప్రజలు భయంకరమైన శ్రమను పొందుతున్నారు, భయంకరమైన హింసను పొందుతున్నారు. నీకు తెలుసా, ప్రాకారములు పడద్రోయబడినాయి. ప్రాకారం పడద్రోయబడితే క్షేమం ఎక్కడుంది? భద్రత ఎక్కడుంది? అందుకే ఈరోజు మన పిల్లలకి భద్రత లేదు, క్షేమం లేదు. ఆడపిల్ల ఇంటి నుండి బయటికి వెళ్తే వచ్చిన వరకు టెన్షన్. ఎలాంటి వార్తలు వింటున్నావు? ఎలాంటి పరిస్థితుల్ని చూస్తున్నావు? ఆ మాటలు విన్నప్పుడు నెహెమ్యా యొక్క స్పందన ఈరోజు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. నెహెమ్యా వింటున్నాడు. నెంబర్ 1, నెహెమ్యాకి ఆ కన్సర్న్ ఉంది, ఆ చింత కలిగి ఉన్నాడు. వాళ్ళు వచ్చి చెప్పలేదండి, వాళ్ళు నెహెమ్యాని చూడ్డానికి వచ్చారు. నెహెమ్యా ఇనిషియేట్ చేస్తున్నాడు డిస్కషన్ ని. ఓ, మన ఊరి నుండి వచ్చారు, ఇంతకీ మన ప్రజల సంగతి ఏంటి? నీకుందా చింత? బయట నశించిపోతున్న వారి గురించిన ఆ కన్సర్న్ నీ లోపలుందా? ఆ వేదన నీ లోపలుందా? పరిస్థితులు చూస్తున్నప్పుడు నీకేమైనా అనిపిస్తుందా? నెహెమ్యా అడుగుతున్నాడు. వారు చెప్పారు ఇది ప్రాబ్లం అని. ఆ ప్రాబ్లంని వారిదిగా చూడలేదు, ఆ ప్రాబ్లం తనదిగా చూశాడు. సమస్యని తాను సొంతం చేసుకుంటున్నాడు నెహెమ్యా. ఎవరిదో సమస్యగా చూడటం లేదు, కానీ తన సమస్యగా చూస్తున్నాడు. నెహెమ్యా స్పందన ఎలాగుందో నేను 4వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. It came to pass when I heard these words that I sat down and wept and mourned certain days and fasted and prayed before the God of heaven. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, నెహెమ్యా ఏమైంది నువ్వు ఏడుస్తున్నావు? ఎప్పుడు నీలో ఏడుపోకొని చూడలేదు. ఎప్పుడు నవ్వుతా ఉండేవాడు నెహెమ్యా, చలాకీగా ఉండేవాడు, మంచి చలాకీ అయిన కుర్రోడు. రాజుగారికి ఎప్పుడు చూసినా నెహెమ్యా మాకు ఆనందంగా కనిపిస్తుంది. నెహెమ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఉద్యోగం ఊడిపోయిందా? లేదు. జబ్బు చేసిందా? లేదు. ఏమైనా కష్టం వచ్చిందా నీకు? బాధ ఏమైనా జరిగిందా? లేదు. ఎందుకు ఏడుస్తున్నావు నెహెమ్యా? నా పట్టణము గోడలు కూలిపోయినాయి. ఎందుకు ఏడుస్తున్నావు? పట్టణము ప్రాకారములు కూలిపోయినాయి. నా ప్రజలకు భద్రత లేదు.
నా ప్రజలకు క్షేమం లేదు. నెహెమ్యా ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైనా అయిందా? కాదు, ఇదిగో నా ప్రజలకు అయింది, నాకైనట్లే నాకు అనిపిస్తుంది. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, ఎందుకు నెహెమ్యా ఉపవాసం ఉంటున్నావు? ప్రమోషన్ ఏమైనా కావాలా? పరీక్షలో పాస్ అవ్వాలా? ఏమైనా కష్టం వచ్చిందా నీకు? ఉపవాసం ఎందుకు ఉంటున్నావు? మనకైతే తెలుసు ఉపవాసం ఉండడం. ఎందుకు ఉపవాసం ఉంటాం మనం? నాకేమైనా కావాలంటే నేను ఉపవాసం చేస్తాను, మా పిల్లలకి ఏమైనా కావాలంటే ఉపవాసం చేస్తాం, పరిస్థితి బాగుపడాలంటే ఉపవాసం చేస్తాం నీ కోసం. కానీ నెహెమ్యా ఉపవాసం ఉంటున్నాడు. నెహెమ్యా నీ అవసరత ఏంటి? ఎందుకు అంత దుఃఖంతో ఏడుస్తూ ఉపవాసం ఉంటున్నావు? నా ప్రజలు, నా పట్టణము ప్రాకారములు కూలిపోయి అగ్ని చేత కాల్చబడిన పరిస్థితి. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. లుక్ ఎట్ నెహెమ్యా. ఒకసారి నెహెమ్యాని చూడండి. తను విన్నప్పుడు, ఆ దృశ్యాలు తన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఇంకా వెళ్ళి చూడలేదు, కేవలం వింటున్నాడు. తన ముందు ఊహించుకుంటున్నాడు, కనిపిస్తున్న ఈ దృశ్యాలు. ఏడుస్తున్నాడు, దుఃఖంతో ఉపవాసం ఉంటున్నాడు. వెంటనే తాను చేసిన పని ఏంటో తెలుసా? ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, స్పందిస్తున్నాడు. హృదయంలో నేను ఏదైనా చెయ్యాలనుకున్నాడు. నేను ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు తాను చేసిన మొదటి పని ప్రార్థన. యంగ్ పీపుల్, ప్రభువు కొరకు నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే నువ్వు మొట్టమొదటి చేయవలసిన పని ప్రార్థన. యూపీఎఫ్ పేర్లోనే ఉంది ప్రార్థన, అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్. ప్రార్థన ఉందా? నెహెమ్యా ప్రయారిటైజ్డ్ హిస్ మిషన్ బై ప్రేయర్. ప్రార్థనతో తన పనిని ప్రారంభిస్తున్నాడు. తన పనిలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ రోజున మనకి పనులు ఎక్కువైంది, ప్రార్థన తక్కువైంది, ఆర్భాటన ఎక్కువైంది, ఆరాధన తగ్గిపోయింది. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. 13 అధ్యాయాలు ఉన్న నెహెమ్యా గ్రంథంలో కనీసం 11 సార్లు ఈ మాట కనబడుతుంది. ఆకాశమందున్న దేవునికి నేను మొర్రపెట్టానని. ఐ ప్రే టు ద గాడ్ ఆఫ్ హెవెన్స్. ఆకాశమందుల దేవునికి నేను విజ్ఞాపన చేశాను, నేను ప్రార్థన చేశాను. యవనస్తులారా వినండి, ఎందుకు ప్రార్థన చేయాలి? తనకు అవకాశం ఉంది రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి. వెంటనే పనిలోకి దూకకుండా ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేయాలి? 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెన్ యు ప్రే, యు రికగ్నైజ్ అండ్ కన్ఫెస్ గాడ్స్ సావర్నిటీ. నీవు ప్రార్థన చేయనప్పుడు దేవుని సార్వభౌమత్వాన్ని, దేవుని ఔన్నత్యాన్ని నువ్వు గుర్తిస్తావు. ఎప్పుడైతే నువ్వు పరలోకమందున్న నా తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తావో నీకు అర్థమైపోయింది, నా వల్లేమీ అవ్వదు, నేను తండ్రి మీద ఆధారపడుతున్నాను. నువ్వెంత ఇన్ఫ్లుయెన్సింగ్ పొజిషన్లో ఉండవచ్చు, నువ్వెంత పెద్ద సీట్లో కూర్చొని ఉండవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, నువ్వు ఆయన ముందు మోకరిస్తున్నావంటే నువ్వు నీ నిస్సహాయతను ఒప్పుకుంటున్నావు, దేవుని సార్వభౌమత్వాన్ని ఒప్పుకుంటున్నావు. అవును, ప్రార్థనలో నీకు అర్థమయ్యేదేంటో తెలుసా? దేవుని గొప్పతనం నీకు అర్థమవుతుంది. యు వుడ్ రికగ్నైజ్ గాడ్స్ సావర్నిటీ. నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యు విల్ సీ యువర్ ఇన్నర్ హార్ట్. యు విల్ కన్ఫెస్ వాట్ యు ఆర్ ఒరిజినల్లీ. నీ అంతరంగాన్ని నువ్వు చూస్తావు. ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ యథార్థ హృదయం నీకు అర్థమైపోతుంది. యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావు నువ్వేంటో. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు రాజుగారు కోటలో ఉన్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుణ్ణి ఒప్పుకుంటున్నాడు. మొదట పరలోకమందున్న తండ్రి, ఓ దేవా, ప్రార్థన చేస్తున్నప్పుడే ఆకాశమందలి దేవుని ఎదుట అన్ని సింహాసనాల కంటే అత్యున్నతమైన సింహాసనం ఒకటి ఉందని ఒప్పుకున్నాడు. రెండవది అంటున్నాడు కదా, నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేశాం, నీ ఎదుట బహు అసహ్యంగా మేము ప్రవర్తించాం.
చాలా చెడ్డగా మేము ప్రవర్తించాం. ఓ నెహెమ్యా, నువ్వేం తప్పు చేశావు? నువ్వు చాలా నీతిగా బ్రతికేవు కదా. ఒకవేళ నెహెమ్యా అనొచ్చు, నా నీతికి దేవుడు నన్ను కోటలో పెట్టాడు, వారు అపవిత్రులు, వాళ్ళు పాపాత్ములు, అందుకే అలా పడి చేస్తున్నారు అని అన్నాడా? లేదు. నెహెమ్యా అంటున్నాడు, నేను పాపం చేశాను. జాగ్రత్తగా వినండి ఈ మాట, ఇటు చూసి వినండి అందరూ కూడా. ప్రార్థన చేసేవాడికి వాడి తప్పులు కనిపిస్తాయి, ప్రార్థన చెయ్యని వాడికి ఇతరుల తప్పులు కనిపిస్తాయి. మరలా చెప్తాను వినండి, ప్రార్థన చేసేవాడికి తన తప్పులు కనిపిస్తాయి, ప్రార్థన చెయ్యని వాడికి ఇతరుల తప్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఆయన నీ పేరేంటని అడుగుతున్నాడు యాకోబుని. ఓ యాకోబు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, లేకపోతే నేను వదలను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, సరే నేను నిన్ను ఆశీర్వదించాలంటే మొదట ఒక మాట చెప్పు, నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? ఈ ప్రశ్న అతనికి మొదటిసారి కాదు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న అదే ప్రశ్న అడిగాడు. ఆదికాండం 27వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. అతడు వచ్చి తండ్రి నాయన అంటున్నాడు. ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగితే 19వ వచనంలో అంటాడు కదా 27వ అధ్యాయంలో, అందుకు యాకోబు, నేను యాసావు అను నీ జ్యేష్ఠ కుమారుని అంటున్నాడు. నీ పేరేంటి? మీ నాన్న అడిగితే నువ్వేం చెప్పావు? యాసావునని చెప్పావు. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? ఇప్పుడు అబద్ధం చెప్పలేను, నా పేరు మోసగాడు, నా పేరు యాకోబు. యవనస్తుడా, నువ్వు ప్రార్థనలో ఉంటే, ప్రభు సన్నిధికి నువ్వు వెళ్తే నీ యథార్థ పరిస్థితిని నువ్వు ఒప్పుకుంటావు. అక్కడ ఆయన ఆశీర్వదించి నువ్వు ఇశ్రాయేలు అనబడతాడన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ యథార్థ అంతరంగా నువ్వు గ్రహిస్తావు, ఒప్పుకుంటావు. మూడవది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు యు వుడ్ సబ్మిట్ టు హిస్ విల్. నువ్వేమి చెయ్యాలనుకున్నా నువ్వేమంటావు తెలుసా? ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ ఇష్టం జరగాలి, నా ఇష్టం కాదు. ప్రార్థన చేసినప్పుడు యు వుడ్ ఈల్డ్ టు హిమ్. నువ్వు సబ్మిట్ చేసుకుంటావు, ప్రభువా నా ఇష్టం కాదు, నా కోరిక కాదు. నెహెమ్యా, నువ్వేం చేస్తున్నావు? అయ్యో, ఈ మాటలు విన్నప్పుడు నా గుండె పగిలిపోయింది. నేను కొన్ని దినాలు ఏడ్చాను, ఉపవాసం ఉన్నాను. నేను ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన ప్రారంభించాను. ఎందుకో తెలుసా? ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు. మేము బహు అసహ్యంగా ప్రవర్తించిన పాపులము. ఆయన చిత్త ప్రకారంగా ఆయన కార్యాలు జరగాలి. సరే, ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఈరోజు ప్రభువు ప్రార్థించి పని చేసేవారి కొరకు చూస్తున్నాడు. ఎవరు ప్రార్థిస్తూ పని చేసేవారు ఉన్నారు ఇక్కడ? అయ్యో, దేశము పాడైపోతూ ఉంటే, యవనస్తులు నశించిపోతూ ఉంటే ప్రార్థించి పని చేసేవారి కొరకు ప్రభువు చూస్తున్నాడు. యెషయా 35వ అధ్యాయం 3వ వచనంలోనే రాయబడి ఉంది, సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాలను దృఢపరచుడి. యంగ్ పీపుల్, యవనస్తులారా, నీ మోకాళ్ళు దృఢపరచబడాలి, నీ చేతులు బలపరచబడాలి. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, భయంకరమైన శ్రమ దినాలలో నీరో చక్రవర్తి భయంకరంగా హింసిస్తున్నాడు ఆ రోజున్న సంఘాన్ని. తారు పోసి చెట్టులకు పెట్టి తగలబెట్టేస్తున్నాడు మనుషుల్ని, సింహాల బోనుల్లో వేస్తున్నాడు, రంపాలతో కోస్తున్నాడు, రాళ్లతో కొడుతున్నాడు, కొరడాలతో బాదుతున్నాడు. భయంకరమైన హింసలు. ఆ పరిస్థితుల్లో హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు కదా, కాబట్టి ఈ శ్రమల మధ్యలో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యలో వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు పని చేయాలి. నెహెమ్యా, నీకేమైంది? నాకేమీ అవ్వలేదు. ఆయన మంచి లగ్జీరియస్ సోఫిస్టికేటెడ్ లైఫ్ లో ఉన్నాడు, తనకు లోటేమీ లేదు. ఆయన ఉద్యోగం ఏంటో తెలుసా? రాజుగారికి కప్పందించేవాడు. కప్పందించేవాడు అంటే పని మనిషి అనుకోగలరు మీరు? కాదు.
ఆయన చీఫ్ సెక్రటరీ. ఈరోజు భాషల్లో చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్. అయినా రాజుగారితో నేరుగా యాక్సెస్ ఉంది. ఆ దేశంలో రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయినంత చనువు ఇంకెవ్వడికి లేదు. రాజుగారు రాణిగారు ఇద్దరు కలిపి రూమ్ లో ఉన్న ఇతనికి వెళ్ళే హక్కు ఉంది. అంత చనువు ఉంది. పెద్ద పెద్ద గోడలు, చిన్నవి కాదండి, 15 అడుగులు పైన వెడల్పు ఉన్న గోడ కట్టే సివిల్ ఇంజనీర్. మంచి జ్ఞానవంతుడు, పనికిమాలినోడు అనుకోవద్దు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి నెహెమ్యాకి. నెహెమ్యా ముఖం ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటది, జోకులేస్తూ ఉంటాడు, సరదాగా ఉంటాడు. అతని ముఖంలో ఎప్పుడు బాధ ఉండదు. అలాంటిది ఈ రోజు అతని ముఖం చిన్నపోయింది. అతని ముఖంలో బాధ కనిపిస్తుంది, కుమిలిపోయి ఉన్నాడు. నెహెమ్యా, ఏమైంది నీకు? నాకంటూ ఏమవ్వలేదు, కానీ నా ప్రజలకు అయింది నష్టం. నా పట్టణం ప్రాకారములు కూలిపోయినాయి. లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ విత్ ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని గుండె బద్దలైపోతుందండి ఆయన ప్రజలను చూస్తున్నప్పుడు. నా గుండె కూడా బద్దలవుతుంది. ఎంతకాలం నీ గురుండి ఆలోచించుకుంటావు? ఎంతకాలం ఆ స్వార్థపూరితమైన ఆలోచనలే కలిగి ఉంటావు? ఇతరుల గురుండి ఆలోచించే మనసు నీకుందా? పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు పత్రిక. జైల్లో కూర్చొని రాస్తున్నాడు, చెరసాల్లో కూర్చొని ఈ మాటలు రాస్తున్నాడు. 2వ అధ్యాయంకి వచ్చినప్పటికీ 4వ వచనంలో అంటాడు కదా, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. Look at not every man on his own things, but every man also on the things of others. ఇతరుల కార్యములు కూడా చూడండి అని చెప్పి అంటాడు కదా 5వ వచనంలో. క్రీస్తేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. Let this mind be in you which was also in Christ Jesus. అది యేసయ్య మనసు, ఇతరుల గురించి ఆలోచించే మనసు. అమ్మో నాకు శోధన వచ్చేస్తుంది, నేను బాగా వెళ్ళిపోవాలి పరలోకం. నీ గురుండే కాదు, ఇతరుల గురించి ఆలోచించే మనసు, అది క్రీస్తేసునకు కలిగిన మనసు. అందుకే కింద వచనాల్లో అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. He came down. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆ మహిమ, మీరు ఊహించగలరా ఆయన మహిమని? యేసు ప్రభు రొమ్మున ఆనుకొని 3.5 సంవత్సరాలు ఉన్నాడు భక్తుడైన యోహాను. పద్మాసు ద్వీపంలో పడేశారు, మనుషు సంచారం లేదు, దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు. నేను అనుకుంటాను ఈ మాటని ఎట్లాగా, దేవుడు భూలోకంలో ఎవరినైనా ఒకరిని పరలోకానికి పిక్నిక్ తీసుకెళ్దాం అనుకున్నాడంట. పిక్నిక్ అంటే తెలుసుగా, సరదా అట్లా చూపించి తెచ్చేద్దాంలేని. ఎవరిని తీసుకెళ్తే మంచిది, ఎవడు యోగ్యుడు భూమి మీద అంతట్లో? యోహాన్ అయితే మంచిది అనుకున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో యోగ్యుడుగా ఎంచబడిన వాడు శిష్యుడైన యోహాను. యోహాన్ని తీసుకొని వెళ్ళి పరలోకంలో కొన్ని దృశ్యాలు చూపిస్తే ఆయన తన అనుభవాన్ని పుస్తకంలో రాస్తున్నాడు. అది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. నేను ఆయన మహిమను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడ్డాను. ఏమనుకుంటున్నావు? దేవుని మహిమ, దేవుని ఔన్నత్యము, ఆయన దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొని లేదు, కానీ నీ గురించి నా గురించి మనుషుల పోలికగా పుట్టి మనుషుల్లో హైయెస్ట్ పొజిషన్ కోరుకోలేదు, దాసుని స్వరూపం ధరించుకొని తను తాను ఖాళీ చేసుకున్నాడంట. ఇతరుల గురించి ఆలోచించే మనసు, ఇతరుల కష్టాన్ని నీ కష్టంగా తీసుకునే స్వభావము. సార్ నికోలస్ జార్జ్ వింటన్ గురించి ఈ మధ్య చదువుతూ ఉన్నాను.
1909వ సంవత్సరం మే 19న పుట్టాడు ఆ యవనస్తుడు. 1939వ సంవత్సరంలో అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈయన ఒక యవనస్తుడిగా ఉంచి ఉన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అన్న నియంత బయలుదేరాడు. ప్రజలని భయంకరంగా హింసిస్తున్నాడు. ముఖ్యంగా యూదులను టార్గెట్ చేశాడు. 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. హోలోకాస్ట్, కాన్సంట్రేషన్ క్యాంప్స్ ఇలాంటి పేర్లు పెట్టి ఇలాంటి హాల్లో ఒక 5,000 మందిని కిక్కిరిసి తోసేసి లోపలికి విషవాయు వేసి చంపేసేవాడు. రోడ్డు మీద మనుషుల్ని పడుకోబెట్టి పైన లారీలు బుల్డోజర్లు ఎక్కించి చంపేసేవాడు. పెద్ద గోతుల్ని తీసి సజీవంగా సమాధులు చేసేవాడు. భయంకరంగా హింసిస్తున్నాడు. ఆ సమయంలో యూరోప్ ఖండంలో చెకోస్లోవేకియా అన్న ఒక చిన్న దేశం ఉంది, దాన్ని ఆక్రమించాడు. చెకోస్లోవేకియాలో ఉన్న యూదుల్ని చంపడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో నికోలస్ జార్జ్ వింటన్ స్నేహితుడు ఆ దగ్గరలో ఉండి ఆ వార్తని ఇతనికి తెలియజేశాడు. నీకు తెలుసా, రెండో ప్రపంచ యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. అంతకంటే ముఖ్యంగా నికోలస్ వింటన్ చిన్న పిల్లలను కూడా చంపేస్తున్నాడు అయ్యా. చిన్న పిల్లల్ని, తల్లుల్ని తండ్రుల్ని చంపేస్తున్నాడు. పిల్లలను కూడా చంపేస్తున్నాడు. ఆ పిల్లల గురించి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు అని తెలియచేశాడు. ఆ ఉత్తరాన్ని చూసిన నికోలస్ ఒక పక్కన ఇంగ్లాండ్ దేశమంతా క్రిస్మస్ కొరకు ముస్తాబవుతుంది. నవంబర్ నెలలో 1939 ఆ ఉత్తరాన్ని చదివిన వింటన్ అనుకున్నాడు ఆ చోటుకు వెళ్ళాలని బయలుదేరాడు. ఒక హోటల్ రూమ్ లో కూర్చున్నాడు. తల్లిదండ్రులు కబురు పెట్టాడు, మీరు ఎలాగ చచ్చిపోతారు, మీ పిల్లల్ని ఇస్తారా, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాను, వాళ్ళు భూమి మీద ఏదో విధంగా బ్రతికేటట్లు సహాయం చేస్తాను. తల్లిదండ్రులు అనుకున్నారు, మనం ఎలాగూ చచ్చిపోతాం, హిట్లర్ మనల్ని బతకనివ్వడు, నాతో పాటు 10 ఏళ్ళ పిల్లోడు చచ్చిపోవడం ఎందుకు, ఈ 5 ఏళ్ళ అబ్బాయి చచ్చిపోవడం ఎందుకు, ఎక్కడో దగ్గర బ్రతుకుతాడులే, చచ్చిపోవడం కంట ఎక్కడో దగ్గర బ్రతకడం మంచిది కదా అని ఆ పిల్లల్ని తీసుకొని వచ్చారు. సార్ ఇదిగోండి మా అబ్బాయి, ఏది మీ అడ్రస్, మీ అబ్బాయి ఫోటో, సరే ఇంగ్లాండ్కి ఉత్తరం రాశాడు, అయ్యా ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, హిట్లర్ చేతిలో బలైపోతున్నారు, మన గవర్నమెంట్ సహాయం చేస్తే మంచిదేమో. ఇంగ్లాండ్ ప్రభుత్వం నుండి ఉత్తరం వచ్చింది, ఇంగ్లాండ్ దేశంలో ఎవరైనా కుటుంబాలు ముందుకు వస్తే ఆ పిల్లల్ని చేర్చుకోవచ్చు తమ బిడ్డలుగా, అయితే 50 పౌండ్లు ఇన్సూరెన్స్ చేయించాలి ప్రభుత్వం దగ్గర. సరే అని కుటుంబాలు ముందుకు వచ్చినాయి. వింటన్ తన ఆపరేషన్ మొదలు పెట్టాడు. జాగ్రత్తగా వినండి యవనస్తులారా, ఒక్కొక్క అబ్బాయిని తీసుకొస్తుంది ఆ తల్లి, ఒక్కొక్క అమ్మాయిని తీసుకొస్తున్నాడు ఆ తండ్రి. ఇదిగోండి మా అబ్బాయిని మా అమ్మాయిని, ఈయన ఎక్కడ తీసుకెళ్తాడో ఏం చేస్తాడో తెలియదు, బయటికి వెళ్ళిపోతుంటే డాడీ మమ్మీ అరే నిన్ను ఇంకెప్పుడు చూడలేవురా, పర్లేదు ఎక్కడో దగ్గర బ్రతుకంటే పట్టుకొని అల్లెత్తుకొని విమానాల్లో, సిప్పుల్లో, ట్రైన్లో వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. వింటన్ 669 మంది పిల్లల్ని పట్టుకెళ్ళాడు. ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. తనకు వివాహం అయింది, 50 సంవత్సరాలు గడిచిపోయినాయి. 1988వ సంవత్సరంలో తన భార్య ట్రంకు పెట్టులు వెతుకుతుంటే ఒక పెద్ద డైరీ కనిపించింది. ఆ పుస్తకంలో చూస్తే ఒక చిన్న పిల్లల ఫోటోలు ఉన్నాయి, పాత అడ్రస్ ఉంది, కొత్త అడ్రస్ ఉంది, ఇంగ్లాండ్ లో ఎవరు పెంచుకుంటున్నారో. ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి ఇంగ్లాండ్ దేశంలో ఫేమస్ న్యూస్ ఛానల్ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి ఇచ్చింది, BBC వాళ్ళకి. మా ఆయన చేసిన సత్క్రియ ఇది నాకు దొరికిందని ఆ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఆ అడ్రస్లను పట్టుకొని వెతకడం మొదలు పెట్టారు. చాలా మంది అడ్రస్లకు వెళ్తే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు తాతయ్యలు కూడా అయిపోయారు. 50 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు 10 ఏళ్ళు ఉన్న వాడికి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి. అందులో చాలా మంది పెద్ద పెద్ద దేవుని సేవకులు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, ఆఫీసర్స్ అయ్యారు, చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. 88వ సంవత్సరంలో BBC వాళ్ళు దట్స్ లైఫ్, ఇదిరా జీవితం అన్న ఒక కార్యక్రమాన్ని పెట్టారు.
ఆ కార్యక్రమాన్ని ఎందుకు తనని చీఫ్ గెస్ట్ గా పిలిచారో వినటానికి అర్థం కాలేదు. నేనేం చేశానని నన్ను పిలుస్తున్నారు అనుకున్నాడు. అందరినీ పిలిచాడు. ఆ కార్యక్రమానికి ఎవరైతే ఆ రోజు తప్పించబడి, ఎవరైతే ఆ రోజు ఎత్తుకొని రాబడి ఇంగ్లాండ్ లో ఉన్న వేరే కుటుంబాలకి దత్తతగా ఇచ్చేశారో ఆ పిల్లలు ఇప్పుడు నాన్నలు, అమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అయిపోయారు. అయినా వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు. ఆ మీటింగ్ లో మీకులాగే అందరూ కూర్చొని ఉండగా ఆ BBC ఛానల్ వాళ్ళు ఆ యాంకర్ అనౌన్స్ చేసింది, నౌ వి కాల్ డాడీ వింటన్ ఆన్ టు ద స్టేజ్ అంది. ఈ సమయంలో డాడీ వింటన్ అతను అనేక మంది పిల్లలకు అతను ఒక డాడీ. అతనికి అర్థం కావట్లేదు ఏంటిది. చప్పట్లు కొడుతున్నారు, ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. ఆ డాక్యుమెంటరీ నేను చూశాను. ఏడుస్తా కౌగులించుకుంటున్నారు. డాడీ, నాకు 5 సంవత్సరాలప్పుడు నువ్వు నన్ను కాపాడు, నాకు 7 సంవత్సరాలప్పుడు నువ్వు నన్ను కాపాడు. ఇదిగో నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను, నా కొడుకు ఈ పొజిషన్ లో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నువ్వు స్పందించావు. ఆ రోజు నువ్వే స్పందించుండకపోతే ఈ రోజు నేను ఉండకపోదును, నా కొడుకు కూతురు ఉండకపోదురు, వాళ్ళ పిల్లలు ఉండకపోదురు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఇతరుల గురించి ఆలోచించే మనస్సు. ఇన్ని రోజులు వాక్యాన్ని విని తర్వాత ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఏ నిర్ణయంతో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? అయ్యో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నశించిపోతూ ఉంటే వారి గురించి చింత లేకుండా పట్టనట్లుండి ఇలాంటి రిట్రీట్స్కి వచ్చి వెళ్ళిపోయే అలవాటుగా మారిపోయిందా నీ జీవితం? యేసు ప్రభు పరలోకాన్ని విడిచి వచ్చాడు. డాడీ వింటన్ ఇంగ్లాండ్ వదిలిపెట్టి చెకోస్లోవేకియా వెళ్ళాడు 669 మంది పిల్లల్ని కాపాడడానికి. యేసు ప్రభు నా ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగాడు తనేదో గొప్పోడుగా కనుపరుచుకోవాలని. యేసు ప్రభు ఇంతకీ నా పొరుగు వాడెవడు? యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోతున్నాడు, దిగి వెళ్ళిపోతున్నాడు. దొంగల చేతిలో పడ్డాడు, కొట్టేసి పక్కన పడేశారు. కథ అంతటి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారు అందరూ. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక యాజకుడు వస్తున్నాడు. అమ్మో, యాజకుడు అంటే చాలా గౌరవం కలిగిన వాడు. యాజకుడు పేరు వినగానే స్టోరీ చాలా బాగుంది. ఎందుకంటే యాజకుడు అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, దేవునికి మనిషికి మధ్యవర్తి. ఏం చేసి ఉంటాడో అనుకునే లోపే యేసు ప్రభు కథ ముందుకు చెప్పేశాడు. అలా రోడ్డు అంతా నడుచుకొని వెళ్ళిపోయాడని. తర్వాత ఎవరు వచ్చారో తెలుసా? ఒక లేవీయుడు వచ్చాడు. ఓ, లేవీయుడు అనే చాలా విలువ ఉంది. చాలా విలువ ఉందా లేవీయుడు అంటే? చాలా మంచి వంశంలో పుట్టినవాడు. అతను ఏమైనా చేసుంటాడా? అతను కూడా ఏమీ చేయలేదు, నడుచుకొని వెళ్ళిపోయాడు. కథ ముందుకెళ్తుంది. తర్వాత ఎవరు వచ్చారో తెలుసా? ఒక సమరయుడు వచ్చాడు. ఆ పేరు వినడం ఇష్టం లేదు మాకు. యాజకుడు పక్కన, లేవీయుడు పక్కన సమరయుడు పేరెత్తడానికి కూడా ఇష్టపడరు యూదులు. ఆ పేరంటేనే మాకు అసహ్యం. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన సమరయుడే. ఏం చేశాడో చెప్తున్నాను వినండి. ఆ కథ ఈ రోజుకి మనకు గుర్తుంది. మంచి సమరయుడు. మంచి సమరయుడు ఆ పదం వినడానికే అదోలా అనిపిస్తుంది యూదులకి. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా మంచి దుర్మార్గుడి గురించి విన్నారా? మంచి పనికిమాలినోడు, మంచి దొంగోడు. అలాంటిదే మంచి సమరయుడు కూడా. సమరయుడా? అవును, సమరయుడు. ఏం చేశాడో తెలుసా మంచి సమరయుడు? 10:34 ఉన్న మాటలు మీకు త్వరగా చెప్తాను వినండి. లూకాసు వార్త. మొదటిది అతను ఏం చేశాడో తెలుసా? అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. ఈ కేమ్ వేర్ హీ వాస్. యేసు ప్రభు పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చినట్లుగానే ఆ మంచి సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. రెండోది ఏం చేశాడో తెలుసా? అతనిని చూచి అతని మీద జాలి పడి, when he saw him, he had compassion on him. యేసు ప్రభు ప్రజలను చూచినప్పుడు వారు కాపరిలేని గొర్రెలని ఆయన హృదయం అంతా కనికరంతో నిండిపోయినట్లుగా, అరే దెబ్బలు కొట్టి దెబ్బలు తిని పడి చచ్చేటట్లున్నాడే, తన చుట్టం కాదు, తన బంధువు కాదు, తనకు సంబంధించినోడు కాదు, ఇతని పరిస్థితే అంత బాగలేదు, ఇతనే సమరయుడు, ఇతన్నే ఎవడు అంగీకరించడు. కానీ అతను చూసి అతని మీద జాలి పడుతున్నాడు. అండ్ వెంట్ టు హిమ్, దగ్గరకు వెళ్ళాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? బౌండ్ అప్ హిస్ వూండ్స్, అతని గాయములను కట్టి, pouring in oil and wine, నూనె ద్రాక్షరసం పోసాడు.
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసు ప్రభువా ఒక్కొక్క దెబ్బ నీ వీపున తగులుతుంటే ఆ కొరడాకు ఉన్న సూదులు, ఆ కొరడాకున్న మేకులు నీ వీపున గుర్చుకొని ఉంటే, అది లాగుతున్నప్పుడు వీపు చీలిపోతుంటే ఎలాంటి బాధ అనుభవించావు? అవును, నేను చాలా బాధ అనుభవించాను. కానీ నా కోరిక ఏంటో తెలుసా? నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలగాలన్నది నా కోరిక. నా రక్తము చేత నీ పాపములు కడుగబడాలన్నది నా కోరిక. అతడు నూనె పోసాడు, ద్రాక్షరసం పోసాడు, తన వాహనం మీద ఎక్కించాడు. వాహనం అంటే ఆ రోజు గాడిదలు ఉన్నాయి. ఇతను కూర్చొని వెళ్ళలేడు కాబట్టి పడుకోబెట్టాలి. కాబట్టి ఇతనికి ఇంక చోటు లేదు. ఆ స్థానం నుండి ఇతను దిగిపోయి పడిపోయిన వాడికి, దొంగల చేతిలో చిక్కిన వానికి తన వాహనాన్ని ఇచ్చాడు. ప్రభువుని పోలిన మనసు అది. ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఓ నా దేవా, నా దేవా, నా చెయ్యి నువ్వు ఎలా విడిచిపెట్టేసావని ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న ప్రభు అరుస్తున్నాడు. ఎందుకు నా చెయ్యిని విడిచిపెట్టావు? నీ చెయ్యిని, నా చెయ్యిని పట్టుకోవడానికి తన ఏకైక కుమారుని చేతిని విడిచిపెట్టాడు. ఫర్ యూ అండ్ ఫర్ మీ. తన వాహనాన్ని ఎక్కించుకొని మరునాడు 2 దేనారం తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, ఏవైనా ఖర్చు అయితే నేను తీరుస్తాను, ఐ విల్ పే. ఈరోజు మనకుందా అండి? ఇలాంటి మనసు కలిగి ఉందామా? ఎంతమంది రోడ్డు పక్కన పడి ఉన్నారు? పక్క నుండి నడుచుకొని వెళ్ళిపోతున్నావా? పక్క నుండి వెళ్ళిపోతున్నావా? నీకేం అనిపించడం లేదా? నీ కాలేజీలో, నీ స్కూల్స్లో నీ పక్కనే ఉంటున్నారు. నేను బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆ రోజు పార్టీకి పిలిచాడు నా స్నేహితుడు. అతని పేరు మురళీ కృష్ణారెడ్డి. విజయవాడ నుండి విశాఖపట్నం వచ్చాడు అంకుల్ ఇంటికి. మా కాలేజ్ నచ్చింది, జాయిన్ అయిపోయాడు. ఆ రోజు నా బర్త్డే రండ్రా అంటే వెళ్ళాం అల్కాపూర్ బిర్యానీ తినడానికి. గిఫ్ట్ కొనడానికి డబ్బులు ఇచ్చాను. చాలా అడావడి జరిగింది, అద్భుతంగా జరిగింది. అందరూ జోకులు వేసుకున్నాం. నేను మారు మనసు పొందిన ఎవరొస్తున్నాను నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. నేను చెయ్యకూడనివే, నేను వినకూడని వారు చెయ్యరు అక్కడ. అంత బాగా జరిగింది. బాగానే నా భక్తిని నేను కాపాడుకున్నాను అనుకున్నాను. నవ్వుకున్నాం, ఆనందంగా గడిపాం. ఇంటికి వెళ్ళిపోయాం ఎవడింటి కాడికి. నెక్స్ట్ రోజు హాలిడే. ఆ నెక్స్ట్ రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్తున్నాను. బస్సు దిగి వెళ్తుంటే ఎదురుగా మా క్లాస్మేట్ అమ్మాయి ఏడ్చుకుంటా వస్తుంది. సౌమ్య, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. నీకు తెలియదా ఇంకా అంది. ఏంటి? నాకు తెలియదు అన్నాను. మురళీ కృష్ణారెడ్డి నేను విషము తాగి చచ్చిపోయాడని నీకు తెలియదా అంది. నాకు తెలీదు. మరేం తెలుసు నీకు? నిన్న కాక మొన్న బిర్యానీ తినడం తెలుసు నాకు, వాడితో సరదాలాడడం తెలుసు నాకు, వాడితో జోకులు వేసుకోవడం తెలుసు నాకు. విషం తాగి చచ్చిపోయాడు. ఎందుకు తెలియదు ఎవరికి. మరి వాడు రూమ్మేట్ ఉంటాడు భాస్కర్, ఏం చేశాడు? వాడెక్కడికి వెళ్ళిపోయాడు తినడానికి, తలుపు గడపెట్టి విషం త్రాగి చచ్చిపోయాడు. అర్ధరాత్రి నాకు ఫోన్ వచ్చింది. జేమ్స్, నువ్వు అర్జెంటుగా కేజీహెచ్ హాస్పిటల్కి మార్చరీకి రావాలి. మాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా చెప్పాలో తెలియటం లేదు. నువ్వే కొంచెం బాగా మాట్లాడేవాడివి. మాకు భయం వేస్తుంది, వీడు చచ్చిపోయాడని కబురెట్లేదు, వీడికి బాగోలేదంటే కారు వేసుకొని వస్తున్నారు. వాళ్ళు చాలా ధనవంతులు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలో మాకు అర్థం అవట్లేదు. ప్లీజ్ రా, రాత్రి 1 గంట అయినా కొంచెం రారా, కేజీహెచ్ మార్చరీ దగ్గరే ఉన్నామని నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. లేచి రెడీ అవుతుంటే డాడీ నా దగ్గరికి వచ్చాడు. డాడీ నన్ను అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు? డాడీ, నేను చచ్చిపోయాడు కదా మురళీ కృష్ణారెడ్డి, వాడు మార్చరీ దగ్గర ఉంది వాడి బాడీ, వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పడానికి వెళ్తున్నాను. స్కూటర్ తీస్తున్నాను. డాడీ వెనక నుండి వచ్చి అన్నాడు, జిమ్మీ, ఎప్పుడైనా వాడికి యేసు ప్రభు కోసం ఒక మాట చెప్పావురా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. అదే మాట నా చెవిలో మోగుతూనే ఉంది దారంతా. కలిపి తిరిగావు, కలిపి ఆడావు, కలిపి నవ్వుకున్నావు, కలిపి కూర్చున్నావు. ఒక్కసారైనా యేసయ్య అంటే ఎవరో చెప్పావా? నేను చెప్పలేదు. ఆ రోజు వెళ్ళినా మార్చరీ దగ్గరికి, వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఆయన అన్నాడు నాతో, మా వంశం అంతటికి ఒకే ఒక మగోడండి, వాడే వీడు.
ఒకే ఒక మగవాడు, మా వారసుడు ఒకడే. విజయవాడలో మాకు ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కోట్ల ఆస్తి ఉంది, కానీ ఒకే ఒక కొడుకు లేడు. మాకు తెలియదు ఏమైపోయాడో. దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటే నా చెవిలో మోగుతుంది, ఒక్కసారైనా యేసయ్య కోసం చెప్పావా? ఒక్కసారైనా చెప్పావా? ఇంటికి వచ్చాను అర్ధరాత్రి, అల్లంటే నీరు వస్తున్నాయి, రోజు నా పక్కన కూర్చుండేవాడు, ఎంతో ఆనందంగా గడిపాం. కానీ ఒక్కసారి కూడా యేసయ్య కోసం చెప్పలేదు. నేను అనుకున్నాను నా భక్తి నేను బాగానే చేస్తున్నానని, కానీ వాడు గురించి ఆలోచించలేదు. తమ్ముడు, చెల్లి, ఎంతమంది ఆకలితో ఉన్నారో తెలుసా? అది భౌతికమైన ఆహారం అనే ఆకలి కాదు, ప్రేమ కావాలి అన్న ఆకలి, నిత్యత్వం కావాలన్న దాహము, జీవితంలో తృప్తి కావాలన్న వేదన, శాంతి కావాలి, నెమ్మది కావాలన్న తపన నీకు కనిపించడం లేదా? నీకేమనిపించడం లేదా? చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను కదపటం లేదా? అయితే నాకున్న సందేహం ఏంటో తెలుసా? నీవు ఆత్మీయ కుష్టితో బాధపడుతున్నావేమో. కుష్ఠరోగికి పిన్ని పెట్టి గుచ్చినా ఏమనిపించదు, కళ్ళల్లో ధూళి పడుతున్నా ఏమనిపించదు. మన కంటిలో మొదటి కణం పడగానే కనురెప్పలు కొట్టుకొని మూసుకొని మిగతా ధూళి పడకుండా కాపాడుతాయి. పాపం కుష్ఠరోగులకి అవకాశం లేదు, ధూళి పడుతుంది ఏమనిపించదు, పడుతుంది కొన్ని రోజులు కళ్ళు పోతాయి, కానీ వాళ్ళకి తెలియదు. నీ ఆత్మీయ కుష్ఠు నుండి విడుదల పొందు, స్పందించకపోతూ ఉంటే. ఆ రోజు నేను ఒక ప్రార్థన చేశాను, ప్రభువా నాకు అవకాశం దొరికినా ఎక్కడైనా నేను నీ మాట చెప్తాను, ఎవరేమనుకున్నా పర్లేదు, నాకు చాలా భయం నీ మాటలు అలా చెప్పాలంటే. కానీ నువ్వు నాకు సహాయం చేయాలి. మనుషులు అర్థం చేసుకోకపోయినా, కష్టం వచ్చినా నువ్వు ప్రభువు కొరకు పని చేయాలి. జోసెఫ్ డేమియన్ గురించి చెప్తాను వినండి. ఇతను మొలాకాయ్ అన్న ద్వీపానికి వెళ్ళి సేవ చేశాడు. యవనస్తుడు, 16 సంవత్సరాలు. కుష్ఠరోగులు ఉన్నారు అక్కడ ఆ ద్వీపంలో. కుష్ఠరోగులందరినీ తీసుకెళ్ళి అక్కడ పడేసేవారు, అంటరాని వారని. ఎందుకంటే కుష్ఠరోగులను ఎవరు ముట్టుకోరు. కానీ జోసెఫ్ డేమియన్ వెళ్ళాడు అక్కడికి, వాళ్ళ కుష్ఠరోగుల మధ్య సేవ చేశాడు, క్రీస్తు ప్రేమను చెప్పాడు, కుష్ఠరోగుల పుండ్లు తాకాడు. ఆ చాపల్లో పాస్టర్గా పనిచేశాడు ఆ సంఘంలో. నా ప్రియ సహోదరి సహోదరులారా అని ప్రసంగించే జోసెఫ్ డేమియన్ ఆ రోజు ఉదయాన్నే ఆ ప్రసంగాన్ని మొదలు పెడుతూ నా తోటి కుష్ఠరోగులారా అన్నాడు. ఎవరికి అర్థం కాలేదు, తోటి కుష్ఠరోగులు అన్నాడేంటి? అవును, ఆ రోజు టీ తాగుతుంటే వేడి వేడి టీ కాళ్ళ మీద పడింది, కానీ కాళ్ళకు స్పర్శ లేదు. చూసుకుంటే అర్థమైంది వారి కుష్ఠరోగం డేమియన్ జోసెఫ్ కూడా, జోసెఫ్ డేమియన్కి అంటిపోయిందని. కానీ బాధపడలేదు. నేను కూడా ఈ రోజు నుండి మీలో ఒక్కడిని అన్నాడు, వెనకెళ్ళలేదు, వారి మధ్య చచ్చిపోయాడు. తన దేశమైన బెల్జియన్ గవర్నమెంట్ కబురు పెట్టింది, జోసెఫ్ డేమియన్ చాలా సర్వీస్ చేశాడు, అతనికి ఇక్కడ మంచి సమాధి చేయాలి, పంపించేమంటే హవాయి దేశంలో ఉన్న మొలాకాయ్ ద్వీపస్తులు ఏమడిగారో తెలుసా? అయ్యా, మీరు పెద్దవాళ్ళు, మీ మాట మేము వినక తప్పదు, అతని శరీరాన్ని పంపించేస్తాం, కానీ మా కోరిక కాదనకండి, మా కుష్ఠరోగ పుండ్లను తాకిన ఆ చెయ్యిని కోసుకొని మా దగ్గర కప్పెట్టుకుంటామండి. సరే అందా గవర్నమెంట్. జోసెఫ్ డేమియన్ ఒక చేతిని కోసేసి వాళ్ళ దగ్గర కప్పెట్టుకున్నారు, బాడీని పంపించేశారు. ఇప్పటికీ వాళ్ళు అనుకుంటారు, ఈ చెయ్యి మా రోగాన్ని తాకిన చెయ్యి. యేసు ప్రభు కొండ మీద 3 అధ్యాయాల ప్రసంగం చేసి దిగిపోతుంటే కుష్ఠరోగి దూరం నుండి అరుస్తున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, ప్రభువా నన్ను శుద్ధునిగా చేయి. కుష్ఠరోగి దగ్గరికి రాకూడదు, గాలి వేస్తున్నప్పుడు కనీసం 150 అడుగుల దూరంలో ఉండాలి. ఎవడైనా కుష్ఠరోగిని ముట్టుకుంటే ఆ ముట్టుకున్నోను కూడా ఊరు నుండి వెళ్ళేసేయాలి బయటికి. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు, శిష్యుల్లో టెన్షన్ పెరుగుతుంది. సరే దూరం నుండి బాగు చేస్తే చెయ్యొచ్చు కదా, కానీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని దగ్గరికి వెళ్ళి 8వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనాల్లో రాయబడి ఉంటుంది,
అతనిని ముట్టి ఈ టచ్డ్ ద లెపర్. అతనిని ముట్టి నాకిష్టమే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఈ బాహ్య కుష్టు కంటే అంతరంగపు కుష్టు ఉంది, అది భయంకరమైనది, అది చాలా భయంకరమైనది. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మనగానే తక్షణమే అతడు శుద్ధైపోయాడు. ఎంత భయంకరమైన అంటరానితనం అండి ఈరోజు ఈ దేశంలో. ఇంత చదువుకున్నాం, ఇంత నాగరికత పెరిగింది, ఇంత గొప్పోలం అయ్యాం, కానీ ఈ దేశంలో ఇంకా అంటరానితనం రాజ్యం ఏలుతూనే ఉంది. పండిత రమాబాయి 1858వ సంవత్సరంలో పుట్టింది. ఆమె ఒక బ్రాహ్మణ కులంలో పుట్టింది, చాలా గొప్పోళ్ళ ఇంటిలో పుట్టింది. ఆ రోజున సంస్కృతం ఆడవాళ్ళు నేర్చుకోవడానికి వీలు లేదు, కానీ తన తండ్రి చాలా గొప్పవాడు, సంస్కృత పండితుడు కాబట్టి నేర్పించాడు ఆమెకి. సంస్కృతాన్ని నేర్చుకొని భారతదేశం అంతా తిరుగుతా చెప్తూ ఉంటే ఆ ఉపన్యాసాలకి ఆశ్చర్యపోయారు ప్రజలు. ఆమెకి పండిత అని బిరుదునిచ్చారు, స్కాలర్, ద గ్రేటెస్ట్ స్కాలర్. ఒక అమ్మాయి సంస్కృతంలో అలాంటి ఉపన్యాసాలు ఇవ్వడం ఎప్పుడూ చూడలేదు ఈ దేశం. కానీ ఈ దేశం అంతా తిరిగి ఆమె గమనించింది ఏంటో తెలుసా? భయంకరమైన అంటరానితనం. అమ్మాయిల్ని తీసుకెళ్లి భక్తి పేరట దేవదాసీలుగా బానిసలు చేసేస్తున్నారు. అక్కడ ఉన్న పూజారులు పాపముతో పాడు చేసేసి అమ్మాయిలను వదిలేస్తున్నారు. ప్రజలు భక్తి అనుకుంటున్నారు దాన్ని. ఆమె బైబిల్ చదవడం మొదలు పెట్టింది. అమ్మన్న మాట ఏంటో తెలుసా? జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ ట్రూ అండ్ ద బెస్ట్ లిబరేటర్. ఒక మనిషిని పరిపూర్ణంగా విడిపించగలిగే, స్వతంత్రాన్ని ఇవ్వగలిగేవాడు ఒకే ఒకడు, ఆయనే యేసుక్రీస్తు. అందుకే నేను ఆయన శిష్యురాలుగా మారుతున్నానని ప్రకటించింది. ఎవరికి అర్థం కాలేదు. ఏమిటి చేస్తుంది? నా కులం కాదు, నా పద్ధతులు కాదు, ఇది కాదు మానవత్వం అంటే. దైవత్వం అంటే మానవత్వం ఉండాలి అందులో. యేసు ప్రభు చూపించాడు మానవత్వం అంటే ఏంటో. ఆ రోజు సమరయ స్త్రీ, ఎవడు ముట్టడు ఆమెని, ఎవడు ఆమెతో మాట్లాడాడు, ఆమెకి జీవజలాన్ని ఇచ్చాడు. కుష్ఠరోగిని అందరూ వెలివేస్తారు, ఇంటిలో వాళ్ళు కూడా ఆ కుష్ఠరోగిని తాకాడు. అలాంటి ఆయన నాకు ఆదర్శం. ఆమె పూనాలో ఆశ్రమాన్ని పెట్టింది, అనేక మంది బాలికలకు ఆశ్రమాన్ని ఇచ్చింది, కొన్ని వేల మందికి ఆశ్రమాన్ని ఇచ్చింది. ఎవరైతే దేవదాసీలుగా అమ్మబడి, ఎవరైతే దేవదాసీలుగా బానిసలైపోయి పాడు చేయబడుతున్న అమ్మాయిల్ని పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఆశ్రమాన్ని ఇచ్చింది ఆమె. పండిత రమాబాయి. క్రీస్తు ప్రేమని నువ్వు అనుభవిస్తే నువ్వు మామూలుగా ఉండలేవు తమ్ముడు, చెల్లి. నువ్వు మామూలుగా ఉండలేవు, నీకు పట్టనట్లు ఉండలేవు. ఈ దేశంలో ఎప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక దళితుని చేతితో ఇచ్చే నీరు తాగరు, కానీ భక్తి పేరట ఆవు మూత్రాన్ని తాగుతారు ఈ దేశంలో. ఒక మానవుడు, తోటి మానవుడు దళితుడని వాడు చేతితో ఇచ్చే మంచినీరు తాగరు, కానీ ఆవు మూత్రాన్ని తాగుతారు. యంగ్ పీపుల్, దిస్ కంట్రీ నీడ్స్ జీసస్, బట్ జీసస్ నీడ్స్ యూ. ఈ దేశానికి యేసయ్య కావాలి, కానీ యేసయ్యకి నువ్వు కావాలి. ఈ దేశానికి యేసయ్య కావాలి, కానీ యేసయ్యకి నువ్వు కావాలి. దేవుడు ఏదైనా చేయగలడు, కానీ నువ్వు లేకుండా ఆయన ఏమీ చేయడానికి ఇష్టపడడు. ఈరోజు నువ్వు స్పందిస్తావా? నెహెమ్యా స్పందించాడు. అన్ని అనుకున్నట్లు జరిగిపోలేదు. రాజుగారికి చెప్పాడు, రాజుగారండి ఇదండి పరిస్థితి, నా దేశము పాడైపోయిందండి, ప్రాకారాలు కూలిపోయినాయండి, మరి నేను బాధగా ఉండనా? ఏం కావాలి నెహెమ్యా? సార్ నన్ను పంపించండి సార్. ఎక్కడికి వెళ్తావు? ఎండలో. ఎక్కడికి వెళ్తావు? వానకి తడుస్తా. శుభ్రంగా కోటలో ఏసీ రూముల్లో ఉండకుండా, రాజుగారి తిండి తినకుండా నాకు ఇవే వద్దండి. నాకేం కావాలి? నా ప్రజల రక్షణ కావాలి. ఆ తపన ఉందా నీలో? ఆ వేదన ఉందా? ఆ ప్యాషన్ ఉందా నీలో? ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా, నీ కోసం నా కోసం మానవుని పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకోలేదా?
ఆ ప్రేమను నువ్వు అనుభవించిన వ్యక్తివైతే నువ్వు స్పందిస్తావు. నెహెమ్యా స్పందించినట్లు. ఎంతకాలం పడుతుంది? మరలా ప్రార్థన చేసి అంటున్నాడు, ఎంతకాలం పడుతుంది. అప్పుడేం జరిగిందో తెలుసా? రాజుగారి పక్కన రాణి ఉంది. 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. రాజుగారి పక్కన రాణి కూర్చొని ఉంది. రాణి దగ్గర నేను వెళ్తున్నాను. నేను వెళ్తుంటే ఏం జరిగిందో తెలుసా అండి మీకు? ఆయన అడిగాడు, నీకేంటి కావాలని. నేను వెంటనే చెప్పాను ఏం కావాలో. ఆయన సరే అన్నాడు. నేను అధ్యయనం చేస్తుంటే ఆ రాణి ఎవరై ఉంటది? ఎస్తేర్ రాణి అయి ఉంటదా అని అనిపించింది. ఎస్తేర్ రాణి 20 సంవత్సరాల వయసులో కానీ రాణి అయి ఉంటే సరాసరి 478 BCలో నెహెమ్యా రాజు ముందరికి 445 BCలో వెళ్తే ఎస్తేర్కి 50-53 సంవత్సరాలు ఉంటాయి. అదే సామ్రాజ్యం. ఒకవేళ ఎస్తేరు పక్కన కూర్చొని పంపించచ్చు కదా అని అంటుంటదా? పంపచ్చుగా. పంపించిపోని అని రాజుని ప్రోత్సాహపరిచుంటదా? ఈరోజు దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టాడు, ఒక కాలేజీలో పెట్టాడు, ఒక ఆఫీసులో పెట్టాడు, ఒక కాలనీలో పెట్టాడు, ఒక సహవాసంలో పెట్టాడు. He has a purpose. ఒక ఉద్దేశం ఉంది ఆయనకి, ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. ఎందుకు ఎస్తేరు నుంచాడు? ఎస్తేరు, ఈ కోటలో నువ్వెందుకున్నావు? ఈ సమయం బట్టే ఈ కోటలోకి నువ్వు వచ్చావేమో. ఒకవేళ నువ్వు స్పందించకపోతే దేవుడు వేరొక దారిలో తెస్తాడు, కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. యవనస్తులారా, ఒకవేళ నువ్వు స్పందించకపోతే దేవుడు వేరొకళ్ళు వాడుకుంటాడు, కానీ నువ్వు నష్టపోతావు. యు విల్ బి ద లూజర్ ఇఫ్ యు డోంట్ రెస్పాండ్ టుడే. ఈ రోజు నువ్వు స్పందించకపోతే దేవుడు వేరొక చోటు నుండి సహాయాన్ని పంపుతాడు. ఎస్తేర్ అంది, ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్, ఐ విల్ టేక్ ద రిస్క్. నేను నశించదను, నేను నాశనం అయితే నాశనం అయిపోతాను, పర్వాలేదు, కానీ నేను వెళ్తాను. దేవుడు ఘనపరిచాడు. అనేక మంది యవనస్తుల్ని దేవుడు వాడుకున్నాడు బైబిల్ గ్రంథంలో. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి జాగ్రత్తగా. మీరు చూసి వినండి. 10 ఏళ్ల వయసులో, తెలిసి తెలియని వయసులో ఆర్గాన్ వాయిస్తుంటుంటే గాలి ఊదడానికి వెళ్ళాడు రాబర్ట్ మఫట్ అనే గొప్ప మిషనరీ వాక్యం చెప్తుంటే, మీలో ఎవరైనా మిషనరీ సేవకు అంకితం చేసుకుంటారంటే ఆ 10 ఏళ్ల కుర్రోడు వచ్చి నిలబడ్డాడు. ఎవరు ఊహించలేదు ఆ 10 ఏళ్ల కుర్రోడు గొప్ప దైవజనుడైన డేవిడ్ లివింగ్స్టన్ అవుతాడని. 1813వ సంవత్సరం 19 మార్చిన పుట్టిన డేవిడ్ లివింగ్స్టన్ 60 సంవత్సరాలే జీవించాడు. మెడికల్ వృత్తిని నేర్చుకున్నాడు. అప్పటికి చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ప్రజలు ఎవ్వడు వెళ్ళడానికి ఇష్టపడని ఖండం అది. అక్కడికి ఎవడు వెళ్ళడు, అది చీకటి ఖండం. కానీ అక్కడ ఉన్న ప్రజలు కూడా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టించబడిన వాళ్ళే. నేను వెళ్ళాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్. చాలా సంవత్సరాలు పరిచర్య చేశాడు. కొన్ని రోజులకి వివాహం అయింది. రాబర్ట్ మఫట్ అన్న దైవజనుడు కుమార్తె మేరీ మఫట్ ని వివాహం చేసుకున్నాడు. 4 పిల్లలు పుట్టారు. చాలా భయంకరమైన పరిస్థితులండి. విష పురుగులు, ఎక్కడ చూసినా హాని జరిగే పరిస్థితులు, జబ్బులు, మలేరియాలు వచ్చేస్తాయి. వాళ్ళ పిల్లల్ని, భార్యని చూసి అన్నాడు, మీరు ఇంకెక్కడ ఉండలేరేమో, ప్లీజ్ మీరు ఇంగ్లాండ్ వెళ్ళిపోండి, నేను మళ్ళీ కొన్ని రోజులు ఉండి వస్తానని ఇంగ్లాండ్ దేపెట్టేశాడు. వెనక్కి వచ్చాడు. సువార్త కొరకు తిరుగుతుంటే సింహం ఎదురొచ్చింది. ఎడమ జబ్బంతా తినేసింది. అయినా విడిచిపెట్టలేదు, పోరాటం చేశాడు, ముందుకే వెళ్ళాడు. ఈ రోజున వసతులు లేవు. ఆ రోజున తుప్పల్లో నుండి లోపలికి వెళ్తూ ఉంటే ఒక ముళ్ళు పొద వచ్చి ఎడమ కంటిలో గుచ్చుకుపోయింది. ఈ కన్ను పోయింది, వదిలిపెట్టలేదు. ప్రజలకి సేవ చేశాడు. ఎన్నో దారులు కనిపెట్టి, అప్పటి వరకు ఆ ప్రపంచానికి తెలియదు ఆ ఊరులు ఉన్నాయని, ఆ సెలయేర్లు ఉన్నాయని, ఆ ప్రాంతాలు ఉన్నాయని. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళాడు. సేవ చేసి చేసి చేసి, వినండి ఈ మాట, ఆరోగ్యం అంతా పోయింది. ఒక్కసారి భార్యని, పిల్లల్ని చూడాలని ఇంగ్లాండ్ వచ్చాడు. ఇంగ్లాండ్ వచ్చి బెల్ కొట్టాడు. భార్య తలుపు తీసింది. భార్య తలుపు తీసి అన్నది, మీకు ఎవరు కావాలండి అని. మేరీ, నేను
ఎవరండి మీరు, ఎవరు కావాలి మీకు? మేరీ, నేను డేవిడ్ లివింగ్స్టన్ నీ భర్తని. రూపు లేదు, కన్ను పాడైపోయింది, జబ్బ పాడైపోయింది, ఎక్కడ చూసిన అనారోగ్యం, భయంకరంగా ఉన్నాడు చూడ్డానికి. నువ్వా? అవును నేనే. కొన్ని రోజులే ఉన్నాడు, మరలా చెప్పాడు నా హృదయం ఉండబట్టట్లేదు, మరలా వెళ్ళిపోయాడు ఆఫ్రికా. నడవలేకపోతున్నాడు. కొంతమంది శిష్యులను తయారు చేసుకొని ఒక సాయం చేస్తారా, ప్లీజ్ నన్ను మోసుకొని వెళ్ళరా గ్రామాల్లోకి, యేసయ్య గురించి చెప్తాను. అరే నువ్వు నడలేకపోతున్నావు కదా, చేసిన అన్ని సంవత్సరాలు చేసావు, కూర్చో. వద్దొద్దు, నేను కూర్చోలేను, ప్లీజ్ నన్ను మోసుకొని తీసుకెళ్ళరా గ్రామాల్లోకి. మోసుకొని తీసుకెళ్లేవారు గ్రామాల్లోకి, యేసయ్య గురించి చెప్పేవాడు. రాత్రి మీద వెనక్కి వచ్చేవాడు. వెనక్కి వచ్చిన తర్వాత కూర్చొని ఏం చేసేవాడో తెలుసా? బైబిల్ని తెరిచి దీపం బుడ్డు పెట్టుకొని ఒక్కొక్క పేపర్ తిప్పుతున్నాడు. శిష్యులు అడిగారు, నాయనా ఇంకేం చూస్తున్నావు బైబిల్లో, ఇంకేం చూస్తున్నావు బైబిల్లో? ఇంతకాలం చదివేవు కదా, కన్ను పోయింది, ఇంకేం చదువుతున్నావు? ఏమో, నేను లోబడని ఆజ్ఞ ఇంకా బైబిల్లో ఏవైనా మిగిలిపోయిందేమో చూస్తున్నాను. ఇంకా ఎక్కడైనా దేవునికి ఇష్టమైంది నేను చెయ్యకుండా కోల్పోయానేమో వెతుకుతున్నాను లోబడ్డానికి. ఎలాంటి భక్తిపరుడు, దైవజనుడు. మే 1వ తేదీ 1873వ సంవత్సరం మోకాలేశాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అరగంట, గంట అయింది, లేవట్లేదు మోకాల మీద నుండి. శిష్యులు బయట ఉన్నారు, సహోదరులు వస్తాడు కదా బయటికని, కానీ ఆ గుడిసెలో నుండి బయటికి రావట్లేదు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 7 గంటలు అయిపోతుంది టైము. ఏంటి ఇంకా లేవట్లేదు మోకాళ్ళ మేంచి? దగ్గరికి వెళ్ళారు, ఇలా పట్టుకోగానే కూలిపోయాడు, మోకాళ్ళ మీదే చచ్చిపోయాడు. డేవిడ్ లివింగ్స్టన్ మోకాళ్ళ మీదే చచ్చిపోయాడు. ఇంగ్లాండ్ నుండి కబురు వచ్చింది, అతన్ని పంపించేయండి మా దగ్గరికి. అతన్ని పంపించేస్తాం కానీ అతని గుండెను పంపించలేం. 2 అమ్మాయిలు ఉన్నారు, చోమా, సుసి. ఆ గుండెని తీసి ఒక చెట్టు కింద కప్పెట్టి 1000 మైళ్ళు అంటే 1600 కిలోమీటర్లు 1600 కిలోమీటర్ల ఆ శవాన్ని మోసుకొని ఆ సముద్ర తీరానికి తీసుకెళ్ళి సముద్రంలో పంపించారు. సముద్రంలో ఆ నెలల తరబడి ప్రయాణం చేసి వచ్చిన ఆ షిప్లో డేవిడ్ లివింగ్స్టన్ శరీరాన్ని తీసుకోవడానికి వందలాది వేలాది మంది వచ్చారు. ఒక రాజుగారి సమాధి కూడా అలా జరగదు, ఒక రాయల్ ఫ్యూనరల్ జరుగుతుంది. ఎవరైనా డేవిడ్ లివింగ్స్టన్. వేల మంది ఆ వెంబడి వెళ్తూ ఉంటే ఒక ముసలోడు గెడ్డం పెంచుకొని ఏడుస్తున్నాడు. నువ్వెందుకు అలాగే ఏడుస్తున్నావు అన్నాడు. నేను ఎవరినో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ బాల్యకాల స్నేహితుణ్ణి. వైద్యం ఇద్దరం కలిపే నేర్చుకున్నాం. నేను ఇక్కడ క్లినిక్ పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించాను. కానీ అతను ఆఫ్రికా ఖండానికి వెళ్తే పిచ్చోడేమో అనుకున్నాను నేను. కానీ ఈరోజు జీవితం చివరకు వచ్చిన తర్వాత అతను ఒక రాజరికంతో ఒక రాజులాగా ఊరేగించబడుతున్నాడు. నేను ఒక బికారిలాగా మిగిలిపోయాను. యంగ్ పీపుల్, వి హావ్ ఓన్లీ వన్ లైఫ్. ఒకే జీవితం ఉంది, అది కూడా త్వరగా గతించిపోద్ది. యేసయ్య గురించి నువ్వేం చేసావు? కష్టం వస్తుంది, బాధ వస్తుంది, శోధన వస్తుంది, ఇబ్బంది వస్తుంది. టోబియా సన్బల్లట్టు లేస్తారు. కానీ నెహెమ్యా 52 గొర్జుల్లో గోడను కట్టాడు. ప్రాకారాలను కడదామా? ఇట్ ఈస్ ద కాల్. ప్రాకారాలు కూలిపోయినాయి, అవసరత. ప్రాకారాలను తిరిగి కడదామా? నెహెమ్యా పెద్దలకిస్తున్న పిలుపది. స్పందించారు. అమ్మా, తమ్ముడు, చెల్లి, ఈరోజు నువ్వు స్పందిస్తావా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ముగిస్తాను. ఈ క్యాంప్ అయిపోయింది, కొన్ని నిమిషాలు వెళ్ళిపోతావు. ఎవరు ఇటు అటు చూడొద్దు దయచేసి. ప్లీజ్ గివ్ మీ 2 more minutes, ఐ విల్ క్లోజ్. 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. కానీ ఎవడో లేవద్దు ఎక్కడి నుండి, ఎవరో కదలొద్దు ఎక్కడి నుండి. 2 నిమిషాలు కూర్చో. ఒక తీర్మానం చేయాలి ఈరోజు. పరిస్థితులకు స్పందించే గుంపులో ఉంటావా? ఏమి పట్టనట్లుంటావా?
క్యాంప్ అయి వెళ్ళిపోయిన తర్వాత నెహెమ్యాకున్న హృదయాన్ని కలిగి ఉంటావా నీవు? లేదా నాకెందుకులే, నేను బాగానే ఉన్నాను, మంచి క్యాంప్కి వెళ్ళాను, మంచి జీవితం అయిపోయింది, చాలు నాకు, అదేనా నీ తీర్మానం? లేదా అన్నా, లేదన్నా, లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ బై ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని గుండెను బద్దలు చేసే విషయాలు ఈరోజు మన దేశంలో, మన యవనస్తుల పరిస్థితులు దేవుడు చూస్తుంటే ఆయన గుండె కదిలిపోతున్నట్లు నీ గుండె స్పందిస్తుందా? ఎస్, స్పందిస్తుంది. ఈ మాటలు వింటుంటే నాకు కదలాలనిపిస్తుంది అన్నవాళ్ళు ఇక్కడ ఉంటే మీ కుడి చేయి పైకి చూపించండి, త్వరగా మీ గురించి ప్రార్థిస్తా. థ్యాంక్ యూ. ఎవరైనా ఉన్నారు? ఇంకా ఎవరైనా స్పందించే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ నిలవబడతారా? స్పందించే వాళ్ళందరూ త్వరగా నిలవబడతారా? ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. ఏదో కథలిన్నట్లు వినొదిలేస్తావా? ఈ జీవితంలో నా కొరకై ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలన్న తీర్మానాన్ని చేస్తావా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ నిలబడే వాళ్ళు? ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గుచ్చుతుంటే కూర్చొని ఉండదు, లేచి నిలవబడు. అమ్మాయిలు, ఈ దేశానికి ఎస్తేర్లు కావాలి. ఈ దేశానికి దిస్ కంట్రీ నీడ్స్ జీసస్, బట్ జీసస్ నీడ్స్ యూ. ఈ దేశానికి యేసయ్య కావాలి, కానీ యేసయ్యకి నువ్వు కావాలి. నిలబడతారా? ఇంకా స్పందిస్తావా? నెహెమ్యా స్పందించినట్లు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, చెల్లి. ఆఖరిసారి అడుగుతున్నాను, ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను కూడా స్పందిస్తానన్న వాళ్ళు థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రభు అడుగుతున్నారు నా కొరకై ప్రార్థించి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. లేచి నిలవబడు. థ్యాంక్ యూ చెల్లి. దెర్ ఇస్ స్టిల్ పీపుల్ టు రెస్పాండ్. ఇంకా ఉన్నారు స్పందించాల్సిన వారు. అన్నయ్య, నిలబడతావా? ఎంతకాలం బాగా సాగుతుందని వెళ్ళిపోతావు? స్పందించే వాళ్ళు కావాలి. రెస్పాండ్ టు ద నీడ్. దేవా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపయ్యా. క్యాంప్ అయ్యింది, వెళ్ళిపోతున్నాను. ఒక పర్పస్తో, ఒక ధ్యేయంతో నేను వెళ్తున్నాను. ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. 2017 సంవత్సరం UPS వార్షిక యూత్ క్యాంప్ నువ్వు ఆశీర్వదించావు. నీ వాక్యము వెల్లడి ఆగిన చోటనే వెలుగు కలిగెను అని 119వ కీర్తన 130వ వచనంలో మేము చదువుకున్నాం. వెలిగించబడ్డారు యవనస్తులు వాక్యము చేత. ఈ 3-4 రోజుల్లో అనేక తీర్మానాలు చేసుకున్నారు. ఈరోజు కూడా కొంతమంది యవనస్తులు నిలవబడి, నేనున్నాను, నేను స్పందిస్తాను నెహెమ్యా వలె, నేను స్పందిస్తాను బాబ్ పియర్స్ వలె, నేను స్పందిస్తాను డాడీ వింటన్ వలె, నేను స్పందిస్తాను జోసెఫ్ డేమియన్ వలె, నేను స్పందిస్తాను డేవిడ్ లివింగ్స్టన్ వలె, పండిత రమాబాయి వలె అని నిలవబడ్డారు. ఈ దేశానికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ, యేసయ్యా నీవే కదా. ఈ దేశానికి నీవు కావాలి, కానీ నీకు మేము కావాలి. ఇదిగో యవనస్తులు ప్రార్థన చేస్తున్నారయ్యా, వారి చేతిని పట్టుకొని నడిపించండి. మంచి నేలను పడిన విత్తనాల వలె 100 60 30 ఫలింప చేయండి. ఎన్నో మాటలు వాళ్ళు విన్నారు. దారి తప్పున పక్కన పడిన విత్తనాల వలె దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకూడదు. రాతి నేల వలె ఇప్పటికి ఆనందంగా అంగీకరించి తరువాత ఫలింపని జీవితం ఉండకూడదు. ముండ్ల పొదల అహిక విచారాలు, ధనమోసాల వల్ల అణిచివేయబడకూడదు. కానీ వాక్యము ఫలము నిలిచియున్నట్లుగా మీరు ఆశీర్వదించమని UPF సహవాసాన్ని, సహోదరులను, సహోదరులను, నాయకులను, యవనస్తులను మీరు దీవించి తెలంగాణ భారతదేశమును నీ కొరకై యవ్వన భారతాన్ని నీ వశము చేయుటకు వాడుకోమని వేడుకుంటూ
యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.